హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవేంటో మీ అందరికి తెలుసు కదా, బాజ్రా అదే సజ్జలండి. మా లాంగ్వేజ్లో అయితే బాదరి అంటాం మేము. ఈ వీడియోలో మీ అందరికీ సజ్జలు ఇంకా బెల్లం కలిపి ఆవిరి మీద ఉడికించుకుని ఒక అరుదైన పాతకాలం నాటి స్వీట్ రెసిపీ చూపిస్తాను. మంచి బలాన్ని ఇచ్చే స్వీట్, అలాగే హెల్తీ కూడా. మరి పాతకాల పద్ధతిలో ఎలా చేసుకుంటారో ప్రాసెస్ అంతా వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సజ్జల్లో డస్ట్ ఉంటుంది కాబట్టి తెచ్చుకున్న తర్వాత డస్ట్ అంతా తీసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బకెట్లో వాటర్లో ఒక గంట లేదంటే అరగంట అయినా నానబెట్టుకొని 3-4 టైమ్స్ వాటర్ని చేంజ్ చేసి చక్కగా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద మొత్తం సజ్జలన్నీ ఆరబెట్టుకొని తర్వాత పిండి మరకు తీసుకెళ్ళి ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి సజ్జల్ని. మనం సజ్జల్ని శుభ్రంగా క్లీన్ చేసి పిండి పట్టించుకున్నా కానీ పిండి పన్ను తెచ్చుకున్న పిండిని మాత్రం ఫస్ట్ కొద్దిగా ఇలా తీసుకొని జల్లించుకోవాలి. ఎంతో కొంత డస్ట్ అనేది అయితే కంపల్సరీ వస్తుంది కదా. మన ఛానల్లో ఈ వీడియో కంటే ముందే ఒక వీడియోలో ఇలాగే సజ్జ రొట్టెలతో చేసుకునే ఇంకొక స్వీట్ రెసిపీని పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్కి వెళ్ళి చూడండి. ఇలా మనకు కావాల్సినంత పిండిని తీసుకొని జల్లించుకున్న తర్వాత ఇలా లాస్ట్లో వచ్చిన వేస్ట్ని తీసేయాలి. ఈ స్వీట్లోకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి నల్ల బెల్లము, కలర్లెస్ బెల్లం అంటారు కదా, వీలైనంత వరకు ఇలాంటి బెల్లాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎల్లో కలర్లో ఉండే బెల్లం కంటే మెత్తగా చేసుకోవాలి. బెల్లంని కొద్దిగా ఉండలున్నా కానీ పిండిలో సరిగ్గా కలవదు. అందుకని మేమైతే చిన్నగా చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకున్నాము. ఆ పౌడర్ని పిండిలో వేసి కలుపుకోవడమే. దీనికి కొలతనది అయితే ఏం లేదు, మనకి స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం తీసుకున్న పిండికి తగ్గట్టుగా బెల్లం కూడా వేసుకొని నార్మల్ వాటర్తోనే కలుపుకోవాలి. పాకము ఇలాంటివి ఏం అవసరం లేదు, వేడి నీళ్ళు కూడా అవసరం లేదు. నార్మల్ వాటర్తోనే కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి బెల్లము మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలపాలి. మేము ఇక్కడ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి కలపడానికి కొద్దిగా టైం పడుతుంది. మనము జొన్న రొట్టెలు అలాంటివి చేసుకునేటప్పుడు పిండిని బాగా తడుపుకుంటాం కదా, ఎంత బాగా మర్దన చేస్తే రొట్టెలు అంత బాగా వస్తాయి. కాబట్టి ఈ పిండిని కూడా అలాగే సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి. ఇంతకీ ఈ స్వీట్ పేరేంటో మీకు చెప్పనా? మేమైతే ఢోక్లా అంటాము. గుజరాత్ స్పెషల్ ఢోక్లా అనుకుంటున్నారేమో, అది శనగపిండితో చేసుకునే ఢోక్లా, ఇది సజ్జ పిండితో చేసుకునే ఢోక్లా. మరి మీరు ఎప్పుడైనా ఈ ఢోక్లాని తిన్నారా? తింటే కనుక టేస్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఢోక్లా అయితే మా ట్రెడిషనల్ స్వీట్. ఇప్పట్లో పెద్దగా ఎవరు చేసుకోవట్లేదు. ఎక్కడైనా విలేజెస్లో తండాల్లో అలా ఎప్పుడైనా గుర్తొస్తే చేసుకుంటున్నారేమో. కానీ మా అత్తయ్య వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ టైంలో అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళంట. అలాగే మా అత్తయ్య ఎక్కువ ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాళ్ళంట మా హస్బెండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. మా హస్బెండ్కి అయితే ఈ ఢోక్లా అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మేము ఊరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ఇలా వెరైటీగా స్వీట్లో ఇష్టమైనవి చేసి పెడతా ఉంటారు. లాస్ట్ టైము సమ్మర్ హాలిడేస్కి మేము ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు చేసాము. అప్పుడు తీసిన వీడియోస్ అనమాట ఇవన్నీ. ఒక పక్కన అత్తయ్య చెప్తా ఉంటే నేను కూర్చొని అన్నీ చేస్తూ ఉన్నాను. వీడియోలో చూసారు కదా పిండిని ఎలా కలుపుకోవాలో, అంత బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ ఉంటే ఆ పిండిని మళ్ళీ 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే క్రాక్స్ రాకుండా ఉంటుంది అనమాట సాఫ్ట్గా పిండి బాగా కలిపితే. తర్వాత మనం వినాయక చవితికి కుడుములు చేసుకుంటాం కదా, అలా పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆ షేప్లో ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఆ కుడుములన్నీ బాగా స్టీమ్ అవ్వడం కోసం వాటికి హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఏదైనా రాడ్ కానీ, ఇది గారెలు తీసుకునే సువ్వు అంటారు కదా, దాంతో నేను ఇక్కడ హోల్స్ లాగా చేస్తున్నాను. ఇలా హోల్స్ పెట్టడం వల్ల స్టీమ్ లోపల వరకు వెళ్ళి లోపల ఉన్న పిండి కూడా బాగా ఉడుకుతుంది. ఈ ఢోక్లా స్టీమింగ్ కోసం మనకి ఇడ్లీ పాత్ర ఇంకా కొద్దిగా గడ్డివాము కావాలి. ఎందుకంటే గడ్డివాము మీదనే ఈ ఢోక్లా పేర్చుకొని స్టీమ్ చేసుకుంటున్నాం కాబట్టి తీసుకున్న గడ్డిని శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇడ్లీ పాత్రకి హాఫ్ హైట్ వచ్చేంత వరకు ఈ గడ్డిని పేర్చుకోవాలి. నెక్స్ట్ ఉడికించుకోవడానికి కొద్దిగా ఒక్కొక్క గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ సరిపోతుంది, మరీ ఎక్కువ వేసి ఉడికించినా కానీ ఆ స్వీట్నెస్ అంతా చప్పగా అయిపోతుంది ఎక్కువ వాటర్ వేసి ఉడికిస్తే. తర్వాత ఈ ఢోక్లాని గడ్డి మీద అతుక్కోకుండా దూరంగా ఇలా పేర్చుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
ఆ డోగ్లా ఉడికేటప్పుడు మనకి మంచిగా స్మెల్ వస్తుంది బయటికి. అలాగే ఇడ్లీ పాత్ర నుంచి స్టీమ్ కూడా బాగా ఫోర్స్గా వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుందా మీకు వీడియోలో? అలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి డోగ్లా అయితే రెడీ అయినట్టే. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, కొద్దిగా చల్లారిన తర్వాత తింటే ఇంకా స్వీట్నెస్ బాగా తెలుస్తుంది అనమాట. వీటిని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తింటే కనుక ఇంకా బాగుంటాయి. ఒకటి తిన్న తర్వాత మళ్ళీ ఇంకోటి తినాలనిపిస్తుంది. అది తినే కొద్దీ ఆ టేస్ట్ మనకు బాగా నచ్చుతుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అంతే అండి, ఈ వీడియోకి డోగ్లా రెసిపీ చూసారు కదా. నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా వీడియోస్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని కూడా హిట్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ ఏమైనా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాను. బాయ్.